ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. నన్ను ఇలా చరణ్ చూశాడంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఐఎమ్ వెరీ సారీ చరణ్. సంతోషంగా నువ్వు నాకు దగ్గర అవుదామని ప్లాన్ చేసిన ప్రతి రాత్రి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. ఈ కారణం వల్లే నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ పెద్దమ్మ నాకు ధైర్యం చెప్పాక నేను చేస్తుంది తప్పని నాకు అర్థమైంది. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీకు పరాయి అయినట్టు నువ్వు మొహం చాటేస్తుంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను. మన జీవితంలో ఇలాంటి సందర్భాల కంటే పెద్ద శిక్ష నాకు వేరే ఏదీ ఉండదు. అందుకే నేను ఈరోజు నీతో నిజం చెప్పేయాలనుకున్నాను. 108 రోజుల దీక్ష చేస్తున్నానని నేను నీతో చెప్పడం అంత ఒత్తుదే. ఐ లవ్ యూ చరణ్, లవ్ యూ సో మచ్. నీకోసం లంచ్ బాక్స్ పెట్టుకొని ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. అమ్మా దుర్గా, నువ్విక్కడా? నేనిక్కడ ఎందుకున్నానో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరిక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు. వదినా, ఇన్నాళ్లుగా మీరు దేని గురించైతే భయపడుతున్నారో, నాతో చెప్పడానికి భయపడి మీరెందుకు ఆగిపోయారో కూడా నాకు తెలుసు. నందిని ఆత్మ గురించే కదా? ఏ పాపం తెలియని నా చెల్లెలు జానకి ఒంట్లో ఆవహించి ఎన్నో అనర్థాలకి కారణం అవుతున్నా ఆ నందిని ఆత్మ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకెలా అనుమానం వచ్చింది? నీకెలా తెలిసింది? సౌందర్య నందిని నగలు పెట్టుకున్నప్పుడు జానకి కళ్లలో నందినిని మొదటిసారి చూశాను. సౌందర్య, నువ్విలా నగలు కొనడానికి వెళ్తున్న విషయం నాతో ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? చరణ్ నువ్వు కలిసి షాపింగ్ చేసొచ్చారా? కానుకగా వచ్చిన నగలు. ఇన్ని నగలు కానుకగా ఇచ్చారా? ఎవరిచ్చారు? నందిని వాళ్ళ నాన్నగారు నందిని కోసం చేయించిన నగలంట. అవి చరణ్కిచ్చి నాకు ఇవ్వమని చెప్పారంట. బాగున్నాయి కదమ్మా? ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. ముందువన్నీ తీసి వద్దు, తీసి అమ్మా, తీసేయి. ఇవి నీ ఒంటి మీద ఉండకూడదు. అమ్మా, నేనేమి చరణ్ని గిఫ్ట్ గా అడగలేదు. నందిని వాళ్ళ నాన్నగారు ప్రేమతో ఇస్తే తను కాదని లేకపోయాడంట. అందుకే ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. తీసేయి. అయ్యో, తీసేయి. తీసేయమని చెప్తున్నాను కదా. అమ్మా, నీకేమైంది? తీసేయి. అమ్మా జానకి, ఏమైందమ్మా నీకు? నాకేమైంది? నాకే అవుతుంది. నాకేం కాలేదు. నాకేం కాలేదు. పెళ్లి రోజు కూతురు కనబడకపోతే తల్లిలో ఉండాల్సిన టెన్షన్ జానకిలో కనిపించలేదు. పెళ్లి ఆగిపోయినట్టేనా? వదినా, ఈ పెళ్లి జరుగుతుంది. మీకు కాబోయే కోడలు వచ్చేస్తుంది. సౌందర్య ఇంటికి రాగానే తన ముఖంలో సంతోషం కంటే పగని నేను గమనించాను. అదిగో సౌందర్య వచ్చేసింది. సౌందర్య, పెద్దమ్మా. బాబు, మధ్యలో అలా పీటల మించి లేవకూడదు. కూర్చోండి నాయనా.
ఇంటిల్లిపాది సంతోషంగా చరణ్ సౌందర్యాల శోభనానికి ముహూర్తం పెట్టించి ఏర్పాట్లు చేస్తే నందిని ఆత్మ తట్టుకోలేకపోయింది. చరణ్ సౌందర్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేని ఆ నందిని ఆత్మ ఎలాగైనా శోభనం ఆపాలని జానకి ఒంట్లో ఆవహించి జానకే తనని తను పొడుచుకునేలా చేసింది. ఈ శోభనం జరగకూడదు. సౌందర్య చరణ్ల శోభనం జరగకూడదు. జరగకూడదు. సౌందర్య! ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఎవరైనా కత్తితో పొడిస్తే అలా పొడిచిన దానికి తనని తను పొడుచుకోవడానికి తేడా ఉంది. ఆ తేడా నాకు అర్థమైంది. అయినా సరే మరో అనుమానంతో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మళ్ళీ ఇల్లేది? ఇదేనండి. ఇదేనా? అవునండి. సరే. వాణి, వాణి, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? వాణి! ఎవరు? మెకానిక్ మళ్ళీ భార్య వాణి అంటే నువ్వే కదా? నేనెవరో తెలిసి మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? నేనెవరో నీకు తెలుసా? తెలుసా ఏంటి? నా మొగుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వే కదా. నీ వల్లే నా భర్తకి అలాంటి గతి పట్టింది. నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ భర్త యాక్సిడెంట్ కారణం నేను కాదు. జరిగిందేంటో తెలుసుకుని అందులో నీ భర్త తప్పేం లేకపోతే నేను నీకు సహాయంగా నిలబడతాను. నా బిడ్డ ద్వారకా పోలీస్ ఆఫీసర్. డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఏంటి? నువ్వు నీ కొడుకు మాకు న్యాయం చేస్తారా? తప్పకుండా న్యాయం చేస్తాం. నీ భర్తకు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఎవరిని కలిశాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడాడో నాకు తెలియాలి. నీకు తెలిసినంతవరకు అసలేం జరిగిందో చెప్పు. చెయ్యాల్సిందంతా చేసేసి ఏం జరిగింది అని మళ్ళీ నువ్వే అడుగుతున్నావా? నిజాలేవో బయటికి చెప్పొద్దు అని ఇక్కడికొచ్చి నా మొగుడుతో గొడవ పడింది నువ్వు. గొంతు పట్టుకుని చంపేస్తానని నా మొగుడిని బెదిరించింది నువ్వు. వాణి, దయచేసి నన్ను వదిలేయండి అని నా మొగుడు బతిమలాడుకున్నా వెంట పడింది నువ్వు. తనకి కార్ యాక్సిడెంట్ జరిగేలా చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి ఇప్పుడు ఏం పాపం తెలియనట్టు నటిస్తున్నావు. నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి, అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది. అయినా జానకి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది?